అదేంటంటే ఒకటి అసలు బ్యాలెన్స్ బిట్వీన్ జ్యుడిషియరీ అండ్ లెజిస్లేచర్ అనేది మిస్ అయింది. రాజ్యాంగం విరుద్ధం అది. లెజిస్లేచర్ యొక్క పవర్ ఉపయోగించుకొని జ్యుడిషియల్లో హ్యాండ్ పెడుతున్నారు అనేటువంటి ఒక అనుమానం ఉంది దాని గురించి. కాబట్టి రాజ్యాంగం అనే దాని మీద చర్చ జరగాల్సిందే అనేటువంటి పట్టుబడుతున్నారు గత కొంతకాలం నుంచి. అదేవిధంగా రోల్ ఆఫ్ రిలీజన్ ఇన్ పబ్లిక్ లైఫ్ గురించి కూడా అదొక పాయింట్ డిస్కషన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉంది. బీజేపీని వ్యతిరేకించే మతము అనేది కేవలం మన యొక్క అంతర్గతంగా ఇళ్లలో అంతర్గతంగా ఉంచుకోవటమే తప్ప అది పబ్లిక్ లైఫ్లో, ఆఫీసుల్లో, రాజకీయాల్లో, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో, ఇన్ ద పబ్లిక్ లైఫ్లో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ రిలీజియన్, రాజ్యాంగంలో ఏం చెప్పబడింది అనే దాని గురించి చర్చ జరగాల్సిందే, విస్తృతంగా చర్చ జరగాల్సిందే. ప్రతి దాంట్లో వాళ్ళు మతాన్ని తీసుకొచ్చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో ఇక బీజేపీ వ్యతిరేకులు దాని కొంతకాలం నుంచి మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఎవాల్వింగ్ అప్లికేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. అసలు ఫండమెంటల్ రైట్స్ని మీరు ఎలా అప్లై చేస్తున్నారు? భారతదేశంలో భిన్న సంస్కృతులు, భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న భాషలు, భిన్న వ్యవహార శైలిలు, జీవన విధానాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఎత్నో గ్రూప్ అయినటువంటి భారతదేశాన్ని మనం ఎంత జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా రాయాలనే దేశం యొక్క కల్చర్ని దృష్టిలో పెట్టుకొని మన భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది అని అంటే అర్థం భారతదేశ కల్చర్ అంటే దాన్ని వక్రీకరించి భారతదేశ మత కల్చర్ని దేశం మొత్తం స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఒక రాంగ్ అప్లికేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉంది అనేటువంటి ఉద్దేశం ఉంది. కాబట్టి భారతదేశ రాజ్యాంగం ఫండమెంటల్ రైట్స్ మీద, కోర్ ప్రిన్సిపల్స్ మీద చర్చ జరగాల్సిందే అనేటువంటి పట్టుబడుతున్నారు బీజేపీకి వ్యతిరేకులు కొంతకాలం నుంచి. గవర్నమెంట్ ఈ సెంట్రలైజింగ్ ద పవర్ అంటే కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది పోయింది. ఇదేంటంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్న వాళ్ళు, లేదంటే బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఎక్కువ ఫండ్ ఇచ్చేసి వాళ్ళతో ఎక్కువగా కోఆపరేట్ చేసి బీజేపీ వ్యతిరేకించేటువంటి ముఖ్యమంత్రుల్ని ఆ రాష్ట్రాలకి ఫండ్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని, వాళ్ళకి అంత కోఆపరేటివ్గా ఉండట్లేదని, ఇదంతా ఏంటంటే నాన్ కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది పోతుంది. ఇది రాజ్యాంగ విరుద్ధము. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లాంటి వాళ్ళని నీరుగార్చారని చెప్పి రైట్ టు ఎడ్యుకేషన్ అనే దాన్ని నీరుగార్చారనేటువంటి ఒక అపవాదులు ఉన్నాయి. వీకెనింగ్ ది ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐ కానీ, ఈడీ కానీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ, ఈ మూడు కూడా స్వయం ప్రతిపత్తికి సంబంధించినవి. దీంట్లో గవర్నమెంట్ చేయబడుతుంది. గవర్నమెంట్కి అనుకూలంగా ఈడీ పనిచేస్తుంది, సిబిఐ పనిచేస్తుంది, గవర్నమెంట్కి అనుకూలంగానే ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది. మరి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఇలాంటి ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడో నీరుగారు చేశారు. అసలు రాజ్యాంగం మీద చర్చ జరగాల్సిందే అనేటువంటి వ్యతిరేకులు పట్టుబడుతున్నారు. రిజర్వేషన్స్కి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారు అనేటువంటి ఒక అపవాదం ఉంది. 50% ఎస్సీ ఎస్టీ బీసీలకి 50% క్యాప్ పెట్టేసి, బట్ ఓసీలకి రిజర్వేషన్ ఇవ్వడానికి ఆ క్యాప్ని మించి 10% ఇచ్చినప్పుడు ఇది వైలేటెడ్ ఆల్రెడీ 50% క్యాప్ అనేది. ఇప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకి 50% క్యాప్ తీసేసి జనాభా ప్రాతిపదికన మీరు మళ్ళీ రిజర్వేషన్స్ క్యాప్ పెంచాలనేటువంటి ఈ యొక్క నాన్ బీజేపీ పార్టీలు చేస్తున్నటువంటి ఒక డిమాండ్, ఒక రిలీజియన్ సంబంధించినటువంటి ఫీలింగ్ తీసుకొచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీలకు రావాల్సిన రిజర్వేషన్స్ని తొక్కేస్తున్నారు అనేటువంటి ఒక అపవాదం ఉంది. దాని గురించి వీళ్ళు అపోజిషన్ వాళ్ళు మాట్లాడుతున్నారు.